పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించి పుష్కర కాలం గడిచిపోయింది. అధికారం సాధించి 2 ఏళ్లు నిండిపోతుంది. అయినా జనసేన పార్టీలో ఏమాత్రం మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. మార్పు అంటే రాజకీయ నేతలతో, తన పార్టీ శ్రేణులతో అలాంటి విధానాల్లో ఓకే అనుకోవచ్చు. కానీ జనాలతో ఆ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి అత్యంత ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. జనాల పట్ల జనసేన నేతల తీరు చాలా విస్మయకరంగా మారుతోంది. ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా వ్యవహరించకూడదో జనసేన పార్టీ అదే తీరున సాగుతోంది. కొన్ని ఫోటోలు ఇప్పుడు మీరు చూడండి. చూశారు కదా, ఈ ఫోటోలు జనసేన పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో ఈరోజు అంటే జనవరి 19వ తారీఖున నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతో నానాజీ, ఆ పార్టీ నాయకులు జనాల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇది ఎక్కడంటే జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర, మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సామాన్య జనాలకి ఎంట్రీ ఉండదా అనే అనుమానం కలుగుతుంది. సాధారణ ప్రజలు దూర ప్రాంతాల నుంచి తమ గోడు వెళ్ళబోసుకుందాం అని జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. ఆ పార్టీ ఆఫీసులో తమ వినతి చేసుకుంటే అక్కడ ఎంతో కొంత పరిష్కారం దక్కుతుంది అని ఆశిస్తున్నారు. కానీ అలా విన్నవించాలనుకున్నటువంటి వాళ్ళకి జనసేన పార్టీ కార్యాలయం ప్రధాన గేటు దాటడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. జనసేన పార్టీ ఆఫీసులో అడుగుపెట్టే అవకాశం కూడా దక్కడం లేదు. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రవేశించడానికి సామాన్య ప్రజలెవ్వరికీ అవకాశమే లేదు అని చెప్పేస్తున్నారు. ఎంతగా అంటే హైవేని ఆనుకునున్న సర్వీసు రోడ్డు పక్కనే ఒక టెంట్ వేసి అక్కడే ఈ నేతలంతా వినతి పత్రాలు తీసుకునే పరిస్థితి గడిచిన 2 ఏళ్ల కాలంగానూ కొనసాగుతుంది. ఇలా ఎంతకాలం? ఆరంభంలో పార్టీ కార్యాలయం సిద్ధం కాలేదు కాబట్టి బయటే తీసుకుంటున్నారు అని చెప్పారు. మరి ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం, వివిధ సమావేశాల కోసం ఇప్పటికే కొన్ని తాత్కాలిక హాళ్ళు, కార్యాలయాలు, భవనాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు కదా. అక్కడి నుంచే రెగ్యులర్ వ్యవహారాలు నడుపుతున్నారు కదా. అక్కడికి కూడా జనాలు రాకుండా ఎందుకు అడ్డుకోవాలి? జనసేన పార్టీ ఆఫీసులోకి జనం అడుగు పెట్టే అవకాశం కూడా లేకుండా ఎందుకు చేయాలి? మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు వేలాది మందిగా జనాలు వస్తూ ఉంటారు. నేరుగా ఆఫీసులోకి వెళ్తారు, అక్కడ తమ వినతి పత్రాలు అందిస్తారు, తమ గోడు వెళ్ళబోసుకుని కూసింత మనశ్శాంతిగా ఇంటికి వెళ్తుంటారు. కానీ జనసేన పార్టీ అందుకు విరుద్ధంగా కనీసంగా తన పార్టీ ఆఫీసులో కూడా సామాన్యులు ఎవరు అడుగు పెట్టకూడదు అన్నట్టుగా నియంత్రణ విధించడం దేనికి సంకేతం? ఆ పార్టీ వ్యవహారం ఎలా ఉన్నట్టు? జనం కోసం జనసేన నినాదాలేనా? ఇంతేనా జనాల కోసం ఉన్నాం పార్టీగా అని చెప్పడం? ఇదేనా 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పార్టీని పెట్టానని చెప్పడం? ఎవరి కోసం ఉన్నట్టు? కేవలం బడా బాబులు, ఇతర పార్టీల నాయకులు, జనసేన పార్టీ కావలసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టడం మినహా సాధారణ జనాల వరకు జనసేన ఆఫీసులో చోటు కూడా ఉండదా? గోడు వెళ్ళబోసుకోవాలన్నా కూడా ఎండలోనే నిల్చుని నాయకుల వరకు ఎదురు చూసి అక్కడే వినతి పత్రాలు సమర్పించుకుని చేతులు దులుపుకుని వెళ్ళిపోవలసిందేనా? ఇలా ఎన్నాళ్ళు అనే ప్రశ్న ఉదయిస్తోంది. జనసేన పార్టీ నాయకత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎక్కడో శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చి తమ గోడు వెళ్ళబోసుకోవాలనుకుంటున్నటువంటి బాధితులకి కనీసం తల దాచుకోవడానికి నీడ కూడా ఏర్పాటు చేయకుండా సర్వీస్ రోడ్డు పక్కనే క్యూ లైన్లో నిలుచుంటే నాయకులు వచ్చి నామమాత్రంగా ఆ వినతి పత్రాలు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ధోరణి చాలా అభ్యంతరకరంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీగా, అందులో అధికార పార్టీగా ఉన్న జనసేన జనాల పట్ల వ్యవహరించేటువంటి ధోరణి చాలా విమర్శలకు తావిస్తోంది. మరి ఇప్పటికైనా పార్టీ నాయకత్వం దీన్ని గుర్తిస్తుందా, గ్రహిస్తుందా, తమ ధోరణిని మార్చుకునే ప్రయత్నం చేస్తుందా? సాధారణ ప్రజలకి జనసేన పార్టీ కార్యాలయంలో తమ గోడు వెళ్ళబోసుకునే దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తుందా? నిజంగా జనసేన పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అదేమంత పెద్ద పని ఏం కాదు. అందుకు తగ్గ ఏర్పాటు చేయడం 2 గంటల్లో పని. అలాంటిది కూడా ఇన్నేళ్లుగా చేయకుండా ఇంతకాలంగా జనాల్ని కేవలం ఆఫీస్ గేటు వరకు కూడా రావద్దు అన్నట్టుగా నియంత్రించే ధోరణి చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. అనేక మందిని ఆందోళనకు కూడా గురి చేస్తుంది. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయం వద్ద
ప్రజలకు అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ధోరణిని సరిచేసుకుంటారా, సరిదిద్దుకుంటారా, కాకుంటే జనాలతో మాకు లెక్కే లేదు అని దూరం పెట్టేస్తారా తేల్చుకోవాలి మరి.